హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజేష్ అండి. భద్రాద్రి కొత్తగూడెం శ్వేత సీడ్స్ తరఫు నుంచి. ఇవన్నీ కూడా ఆగాకర ఫీమేల్ బల్బ్స్. అన్నీ కూడా ఎలా బాగున్నాయి చూడండి. చూసారా, బీట్రూట్ ఎలా ఉందో ఆ సైజులో ఉందండి. అన్నీ మీడియం సైజు, మంచి సైజు. మీరు బయటికి ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ అట్లా ఇవ్వాలన్నా కానీ మీకు కొన్ని బల్బ్స్ చూసినట్టయితే పెద్దగా ఒక 2-3 కిలో అట్లా ఉంటాయి. కానీ మనవి మాత్రం మేము ఇచ్చే క్వాలిటీ అండి శ్వేత సీడ్స్ తరఫు నుంచి. ఇగో ఈ విధంగా ఉంటాయండి బల్బ్స్, రౌండ్గా ఉంటాయి. ఇక చూడండి, ఇదంతా కూడా ఫీమేల్, ఇవన్నీ కూడా ఫీమేల్. మీరు ఎక్కడ చూసినా కానీ అన్నీ కూడా ఇక ఇలా వస్తాయండి బల్బ్స్. ఇలా బల్బ్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా ఉంటాయి, ఏది కూడా పాడవదండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇవన్నీ కూడా ఫీమేల్ బల్బ్స్. ఇది చూడండి, ఇగో ఇవన్నీ వచ్చేసి మేల్ బల్బ్స్, మేల్ అండి. ఇవన్నీ కూడా మేలు. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఫీమేల్. మళ్ళీ సపరేట్ చేసి ఉంచాం. ఇది చూడండి, ఈ బల్బ్స్ కూడా అన్నీ కూడా మళ్ళీ ఫీమేల్ బల్బ్స్. ఇంత హెల్దీ బల్బ్స్ మీకు ఎక్కడ కూడా దొరకదండి మార్కెట్లో. మనం ఇచ్చే క్వాలిటీ ఎవరు కూడా ఇవ్వరు. చూడండి ఒకసారి. ఇగో ఇవన్నీ కూడా ఫీమేల్ బల్బ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. క్రీపర్ ఉంటుంది, బల్బు కూడా రౌండ్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇగో ఈ బల్బు ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఇగో ఇదంతా, ఇది కూడా ఫీమేల్ బల్బ్స్. ఇవన్నీ కూడా ఫీమేల్. మీకు ఒకవేళ ట్రావెలింగ్లో క్రీపర్ ఏమైనా పోయినా కానీ మళ్ళీ కొత్త క్రీపర్ వస్తుందండి. మీరు ఏం కంగారు పడవకండి. ఏదో ఒకటి పోతుంది, అయినా మీకు క్రీపర్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ వరకు పెట్టుకోవాలండి భూమిలో. ఇక్కడ వరకు ఇది కూడా ఇంతవరకు భూమిలో పెట్టుకోవాలి, సరిపోతుంది. ఈ బల్బ్ చూసుకున్నట్టే ఇంతవరకు భూమిలో పెట్టుకోవాలి. ఇది పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఫీమేల్ బల్బ్స్. ఇది వచ్చేసి కూడా ఇవన్నీ మేల్ బల్బ్స్ అండి. ఇట్లా బాగా ఉంటాయి. ఇవి కూడా ఒక ఆర్డర్ అండి. ఇవి పంపిస్తున్నాము, ఇలా ప్యాక్ చేస్తాం బ్యాగ్లో. ఇంకా హెవీ బల్బ్స్ అంటే ఎక్కువ ఒక రైతుకి ఏమైనా కావాలంటే క్యారీ బ్యాగ్స్ ఉంటాయండి పెద్దవి, ఆ విధంగా పంపిస్తున్నాము. ఇంకా చూసినట్టయితే మా దగ్గర అన్ని రకాల నాటు విత్తనాలు ఉన్నాయండి. మనకి దేశీ విత్తనాలు, న్యాచురల్ పద్ధతిలో పండించినవి. మన అనపకాయ, సోరకాయ, బీరకాయ, కాకరకాయ, వంకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయలు. సోరకాయలు అయితే మీకు 18 రకాల సోరకాయలు ఉన్నాయండి మన దగ్గర. తర్వాత చిక్కుడుకాయలు 12 రకాలు ఉన్నాయి. తోటకూరలో మీకు ప్రత్యేకంగా చూసినట్టయితే ఎర్ర తోటకూర, నల్ల తోటకూర, చిరు తోటకూర, చిన్న తోటకూర అండి, సీరాకంట చూడండి. దాంట్లో 3 రకాలు ఉందండి. 3 రకాలు అంటే ఎర్రకాడ తోటకూర, తెల్లకాడ తోటకూర, తెల్ల విత్తనం తోటకూర ఉంది. ఆ విధంగా 3 రకాలు ఉన్నాయంటే ఓన్లీ తోటకూరలోనే 8 రకాల డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా వివిధ రకాల అన్ని ఆకుకూరలు మన దగ్గర లభిస్తూ ఉంటాయి. మీకు కావాల్సిన వారు కాల్ చేయండి. నా నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 8886396312. ఈ బల్బ్స్ కావాలంటే మీకు ఎక్కడికైనా పంపిస్తామండి ఆర్టీసీ కార్గో ద్వారా. మీరు తీసుకుని రిటర్న్ గిఫ్ట్ కూడా పంపించవచ్చు. మేము ఉత్తరప్రదేశ్ పంపించాము, నోయిడా పంపించాము. మనకి వారం రోజులు వెళ్ళిపోతుందండి. చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కావాల్సిన వారు ఇలాంటి బల్బ్స్ నేను ఒకసారి చూపిస్తున్నాను. ఇలాంటి హెల్దీ బల్బ్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా క్రాపు రాలేదు ఇంకా. లాస్ట్ ఇయర్ ఏది సీజన్ అయిపోయిన తర్వాత పెట్టామండి. కేవలం బల్బ్స్ కోసం తయారు చేశాము. ఈ బల్బ్స్ మీరు పెట్టుకుంటే ఈ సంవత్సరం క్రాప్ వస్తుంది. పోయిన సంవత్సరం ఇది లాస్ట్ ఇయర్ కాసింది కాదు. మీకు అందరు మార్కెట్లో దొరికేదంతా కూడా పోయిన సంవత్సరం బల్బ్స్ అవి క్రాప్ వచ్చిన తర్వాత వాటిని తీసి మీకు ఇస్తారు. కానీ ఇవి ఇంకా క్రాప్ రాలేదు. ఈ సంవత్సరం మీరు పెట్టుకుంటే ఇవి 1 మంత్లో మీకు క్రీపర్ వస్తుంది. 45 రోజులు అంటే 45 డేస్లో మీకు కాయ అనేది ఏర్పడుతుంది. ఈ క్రీపర్ మీకు త్వరగా పెరుగుతుంది. అదండి. దీంట్లో ఎటువంటి ఫంగస్ కానీ అంటే బూజు, మీరు తీసుకున్న బల్బ్స్ ఇంతకుముందు తీసుకునే ఉంటారు చాలామంది, అట్లా త్వరగా ఫంగస్ వస్తుంది, బూజు పట్టిపోతుంది. కానీ ఇవి మీరు ఎటువంటి ఫంగిసైడ్ కూడా ఏం అవసరం లేదు. ఫంగిసైడ్ లేకున్నా కానీ మీకు ఈ బల్బ్స్ రెసిస్టెన్స్ పవర్ ఉంటుందండి. ఇవి తొందరగా పాడవు. ఇలాంటి బల్బ్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.